నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు చైనా జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే देंगे మరి చైనా జపాన్ దెంగే మొడజికి ఇండియాలో కత్తనా సుల్లియ మొడజికి ఇండియాలో పుట్టినా చైనా జపాన్ అభివృద్ధి సాధిస్తానట ఈడు ఆతులు వీక్తాడట. ఈ సుల్లి ఆడు అసలు ఈడు ఇండియాడో పాకిస్తాన్ ఆడు వీళ్ళు అయ్యా పాకిస్తాన్ అనుకుంటా. సుల్లి ఆడు ఇండియా తప్ప అన్ని దేశాల గురించి మాట్లాడతాడు. అసలు ఈడు మన దేశంలో పుట్టి తప్పు చేసిన బ్రో. ఇటు పాకిస్తాన్ సుల్లి ఆడు. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం కాదు మామ, అందరు నిజం చెప్పులే మామ. ఇక శివాజీ అన్న చెప్పింది బరాబర్ మంచి కోసం చెప్పిండు. అమ్మాయిలు బట్టలు మంచిగా చేసుకుని ఇక సామాన్లు కనబడకుండా అని మాట్లాడితే ఇటు శివాజీ కాకుండా అనసూయకే సపోర్ట్ చేస్తాడు. మరి అనసూయానికి ఇట్లా లవ్ చేస్తాడు నేను మరి నా అన్వేషణ కానివ్వండి రా కానివ్వండి. మన శివాజీ గారు నా అభిమానత నాకు ఈ విషయం తెలియదు వినండి. శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు చవక ఈయన ఫ్యాన్ అయితే అట ఏం కాదట, ఈయన ఫ్యాన్ కాకపోతే అట లంజ కొడుకు. ఈయన ఫ్యాన్ అయితే శివాజీ గారు నా ఫ్యాన్ చవక దండిలంగా ఆడుపురీడు సరే వెళ్ళి లంజోడికిడు అక్కకి అట్టి పండితం తమ్మునికి తంబాకిత్తం అనే లంజోడికిడు. ఈడు ఏదో ఒక మాట్లాడి హీరో అయిదాం అనుకున్నాడు అందరి ముందు. కాకపోతే అందరి అన్ఫాలో దింగుతాను. ఇటు 0 అయిపోయిండు, అందరు గెలికిండు. ఈడు హీరో అయిదామని నచ్చిండు, 0 అయిపోయిండు లంజోడుకు. గుద్ద దింగమని నచ్చిండు, గుద్ద మూసుకొని పోతాడు.